ఫ్రెండ్స్ టెక్నోస్ 2194 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జూన్ 24, 2026 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి వన్‌ప్లస్ నుంచి వన్‌ప్లస్ 13S ఇండియాలో తీసుకొని వచ్చింది. కాంపాక్ట్ సైజ్‌లో ఫోన్ ఇది. ఒక ₹50,000 లోపు తెచ్చారు. మంచిగా ఎక్కువ మంది ఇష్టపడ్డారు కూడా దీన్ని. కాంపాక్ట్ సైజ్‌లో వచ్చిందని చెప్పేసి. ఇప్పుడు దాని సక్సెసర్ ఏం రాలే మనకి. వన్‌ప్లస్ 15S రావాలి సక్సెసర్‌గా. అదైతే రాలా. గ్లోబల్‌గా మాత్రం వచ్చింది వన్‌ప్లస్ 15Tగా. అండ్ నెక్స్ట్ జనరేషన్ వన్‌ప్లస్ 16T గురించి ఆల్రెడీ ఇప్పుడే వార్తలు వినిపిస్తా ఉన్నాయి. వన్‌ప్లస్ 16Sగా వస్తే మన ఇండియాకి రావచ్చు ఇది. 13S తర్వాత మనకి కాంపాక్ట్ సిరీస్‌లో వన్‌ప్లస్ అయితే ఫోన్ అయితే తీసుకురాలా. మోస్ట్‌లీ అసలు ఈ సిరీస్‌లో ఫోన్ తీసుకొస్తారా ఫ్యూచర్‌లో? లేకపోతే ఇక్కడితో ఆగిపోయిద్ది, ఎండ్ అయిపోయిద్దా? ప్రెజెంట్ అయితే ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. 16Sలో చేంజెస్ విషయానికి వస్తే మాత్రం స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అయితే పెంచబోతున్నారు. 185Hz రిఫ్రెష్ రేట్ వరకు తీసుకెళ్లొచ్చు. బ్యాటరీ కెపాసిటీ కూడా 7000+ mAh బ్యాటరీ కెపాసిటీకి వెళ్ళొచ్చు. కెమెరాస్‌లో పెద్ద చేంజెస్ అయితే ఉండవు. మెయిన్ కెమెరా, టెలిఫోటో లెన్స్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ 2. ఫ్రంట్ కూడా 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉండొచ్చు. అంతకుమించి పెద్దగా చేంజెస్ అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం. ఇండియాలో పెద్దగా వర్కౌట్ అవ్వట్లే అవి. కాంపాక్ట్ ఫోన్స్, స్లిమ్ ఫోన్స్. పబ్లిక్ అయితే వీటి మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అందుకే బ్రాండ్స్ వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. చాలా మంది కాంపాక్ట్ ఫోన్స్ వైపు వెళ్తున్నారు గానీ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నారు. మరి చూడాలి వన్‌ప్లస్ 16S వస్తుందో లేదో. నెక్స్ట్ మనకి రియల్‌మీ సీఈఓ మైకేల్ గో అయితే వెళ్ళిపోయాడు. సీఈఓ పదవి నుంచి వెళ్ళిపోయాడు. అంతేకాకుండా రియల్‌మీ ఇప్పుడు వన్‌ప్లస్‌తో మర్జ్ అవుతుంది. ఇప్పుడు వన్‌ప్లస్ రియల్‌మీ కలిసిపోతున్నాయి. ఒప్పో కూడా వీళ్ళదే. ఒప్పో, వన్‌ప్లస్, రియల్‌మీ మొత్తం ఒకటే. కాకపోతే ఒప్పో ఇండిపెండెంట్‌గా వర్క్ చేస్తది. ఒప్పో ఫ్లాగ్‌షిప్ ఫోన్స్ మీద ఎక్స్ సిరీస్ మీద గాని, రెనో సిరీస్ వీటి మీద వర్క్ చేస్తది. వన్‌ప్లస్ వచ్చేసరికి గేమింగ్ ఫోకస్డ్ ఫోన్స్ మీద వర్క్ చేస్తది. రియల్‌మీ వచ్చేసరికి మిడ్ రేంజ్‌లో ఆల్ రౌండ్ ఫోన్స్ మీద వర్క్ చేస్తది. ఇట్లా వీళ్ళు కేటగిరీస్ డివైడ్ చేసుకొని 3 బ్రాండ్స్. కాకపోతే ఇప్పుడు వన్‌ప్లస్, రియల్‌మీ అయితే 2 కలిసిపోతున్నాయి. 2 ఇప్పుడు మీకు సెపరేట్ అయితే కావు. బ్రాండ్ సైడ్ నుంచి అయితే ఇంకా కన్ఫర్మేషన్ వాళ్ళేమి ఇవ్వలేదు గానీ మోస్ట్‌లీ మనం ఈ 2 కలిసిపోవడం అయితే చూడొచ్చు ఫ్యూచర్‌లో. నెక్స్ట్ దగ్గరికెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే సామ్సంగ్ 10 kg 5 స్టార్ టాప్ లోడెడ్ వాషింగ్ మిషన్. ఇది వైఫై ఏఐ వాషింగ్ మిషన్. ఏఐ అంటే చాలా మంది వాషింగ్ మిషన్ ఏఐ ఏంది అని చెప్పేసి. ఏఐ వాష్ అని చెప్పేసి ఉంటది. ఏఐ పవర్ సేవింగ్ ఉంటది. మొత్తం అవే ఏఐ సహాయంతో కంప్లీట్‌గా మీరు వేసే బట్టల బట్టి ఎవ్రీథింగ్ అదే చూసుకొని ఏఐ వాష్ అయితే ఎలా ఉతకాలో అదే ఉతుక్కుంటదనమాట. చాలా ఉంటాయి దీనిలో. వీటన్నిటి గురించి డీటెయిల్‌గా నేను వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకవేళ కంప్లీట్‌గా మీరు చెక్ చేయాలనుకుంటే ఈ వీడియో చెక్ చేయండి. అక్కడ మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లనేషన్ అయితే ఉంటది. ఈ వాషింగ్ మెషిన్ డీల్ ఏందంటే ఇది మామూలుగా అయితే 26,000 అట్లా ఉంటది. దీని మీద రూ. 6,750 హెచ్‌డిఎఫ్‌సి కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది. రూ. 19,250కి వాషింగ్ మెషిన్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాగ్స్‌లో ఉంటది. ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఫైర్ బోల్ట్ నుంచి ఫైర్ బోల్ట్ అంటే మనకు గుర్తొచ్చేది వాచ్‌లు గుర్తొస్తాయి. టీడబ్ల్యూఎస్‌లు గుర్తొస్తాయి. 2000, 3000లో తీసుకొస్తూ ఉంటారు కదా వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు మొబైల్ ఫోన్ తీసుకోవడానికి చూస్తున్నారు. మొబైల్ ఫోన్స్ ఇదే బ్రాండ్ మీద ఫైర్ బోల్ట్ బ్రాండ్ మీద తీసుకొస్తారు. యాక్చువల్‌గా వీళ్ళు తీసుకొచ్చి ఇయర్ బడ్స్ కానివ్వండి, లేకపోతే వాచెస్ కానివ్వండి, స్మార్ట్ వాచెస్ ఇవన్నీ చైనా నుంచి తీసుకొస్తారు. ఇక స్టిక్కర్లేసి అమ్మేస్తూ ఉంటారు. సేమ్ ఇదే కాన్సెప్ట్ ఫోన్లకు కూడా వర్తిస్తుంది. చైనా నుంచి ఫోన్స్ తీసుకొని వస్తారు. ఇక్కడ వీళ్ళు స్టిక్కర్ వేసి అమ్ముతారు. ₹20,000 లోపు అట్లా ఈ ఫోన్స్ మనం ఇండియన్ మార్కెట్ లో చూడొచ్చు ఫ్యూచర్ లో ఫైర్ బోల్ట్ బ్రాండ్ నుంచి. నెక్స్ట్ మనకి యాపిల్ ఐఫోన్ ఎయిర్ సెకండ్ జనరేషన్ ఎయిర్ వస్తుంది కదా, నెక్స్ట్ ఇయర్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి వస్తుంది. ఐఫోన్ 18 తో పాటు ఐఫోన్ ఎయిర్ 2 అయితే వస్తుంది. దీని ప్రాసెసర్ కూడా తగ్గిస్తున్నారు. ఇప్పుడు నార్మల్ చూస్తే మనకి ఐఫోన్ ఎయిర్ ఏ ప్రాసెసర్ తో వస్తుంది? ఐఫోన్ 17 Pro, 17 Pro Max లో ఏదైతే ప్రాసెసర్ ఉందో A19 Pro దాంతో వస్తుంది కదా, ప్రో చిప్ తోటి. ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్ ఎయిర్ 2 వస్తుందో అది ఐఫోన్ 18 లో ఉన్న ప్రాసెసర్ తో వస్తుంది. A20 తో వస్తుంది. A20 Pro వచ్చేసరికి ఐఫోన్ 18 Pro, 18 Pro Max ఈ ఫోన్స్ లో ఉండొచ్చు. ఈవెన్ ఐఫోన్ అల్ట్రాలో కూడా A20 Pro అయితే ఉంటుంది. ఇవన్నీ సెప్టెంబర్ లో అయితే వస్తాయి. నెక్స్ట్ మార్చ్ లో మోస్ట్లీ ఈ ఫోన్స్ వస్తాయి మనకి. ఐఫోన్ ఎయిర్ 2 అను ఐఫోన్ 18 ఈ రెండు A20 చిప్ తో రావచ్చు. నెక్స్ట్ మనకి ఆంథ్రోపిక్ నుంచి ఆంథ్రోపిక్ మైథోస్ అందరికి తెలిసిందే. ఇది ఒక మోడల్ తయారు చేశారు. వీళ్ళు మోడల్ ఏం చేసిందంటే మన కంపెనీలో లోపాలు ఉంటాయి కదా, మన కంపెనీలో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో ఇది కనిపెట్టగలదు. సో ఈ మోడల్ ని ఇప్పుడు గ్లోబల్ గా అయితే బ్యాన్ చేశారు ప్రస్తుతానికి. ఎందుకంటే మోడల్ కొద్దిగా ప్రమాదకరమైంది అనమాట. ఇది వేరే వాళ్ళ చేతికి వెళ్ళింది అనుకోండి, సో వాళ్ళ కంపెనీలో లోపాలు తెలిస్తే ఏం చేస్తారు, ఆటోమేటిక్ వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తా ఉంటారు అనమాట. సో అట్లా దీన్ని యూజ్ చేయొచ్చు అని చెప్పేసి దీన్ని గ్లోబల్ గా అయితే ప్రెజెంట్ బ్యాన్ చేసి పెట్టారు. దీన్ని అమెరికా కూడా వాళ్ళ సిస్టమ్ టెస్ట్ చేసినట్లు అసోసియేటెడ్ ప్రెస్ అయితే చెప్తుంది. వాళ్ళకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అమెరికా కూడా వాళ్ళ గవర్నమెంట్ సిస్టమ్స్ మీద దీన్ని టెస్ట్ చేసింది. టెస్ట్ చేస్తే వాళ్ళు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ ఇది కనిపెట్టగలుగుతుంది. సో ఇది ఒకవేళ హ్యాకర్స్ చేతికి కానీ అట్లా వెళ్ళింది అనుకోండి, మనకి సెక్యూరిటీ పరంగా చాలా ఇబ్బంది అయ్యిద్ది అని చెప్పేసి దీన్ని బ్లాక్ చేసినట్టు, బ్యాన్ చేసినట్లు ఈ అసోసియేటెడ్ ప్రెస్ అయితే చెప్తుంది. HBO Max వాళ్ళు ఇంత ప్రచారం అయితే చేశారు. హౌస్ ఆఫ్ డ్రాగన్స్ అని చెప్పేసి ఒక సిరీస్ అయితే ఉంటుంది. ఇది ఏదైతే గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఉంది దాని ప్రీక్వెల్ అని చెప్పొచ్చు. దీని సీజన్ 3 HBO లో స్ట్రీమ్ అవుతుంది మండే నుంచి అనుకుంటాం. మీరు సీజన్ 3 చూడాలనుకుంటే చూడొచ్చు. అండ్ ఇప్పుడు వీళ్ళు దీని ప్రమోషన్ లో భాగంగా ఒక 2-3 రోజులు దీని ప్రమోషన్ లో భాగంగా వీళ్ళు ఒక డ్రాగన్ ని ఎగరేశారు. డ్రాగన్ ని మొత్తం లండన్ లో తిప్పారు. దీనికి
మాక్సిమం పర్మిషన్ వాళ్ళు ఇచ్చింది 400 ఫీట్ వరకు ఎగరొచ్చు, అంతమించి ఎక్కువ ఎగరడానికి అయితే లేదు. సో ఇది కిందనే తిరుగుతూ ఉంటుంది మొత్తం. లండన్ బ్రిడ్జ్ ఎవ్రీథింగ్ అక్కడ అంతా తిరుగుతా ఉంది. అందరూ దీన్ని చూసి ఎంటర్టైన్ అయ్యారు కొన్ని రోజులు. జస్ట్ 2-3 రోజులు దీనికి పర్మిషన్ అంతే. దీని పేరు ఏదైతే హౌస్ ఆఫ్ డ్రాగన్స్ లో డ్రాగన్ పేరే పెట్టారు, దీని పేరు సిరాక్స్ అంట. ఇది 13 కేజీలు వెయిట్ అయితే ఉంటది. మొత్తం ఎలక్ట్రిక్ పవర్ మీద రన్ అవుతుంది ఇది. మొత్తం దీనిలో 23 మూవింగ్ పార్ట్స్ అయితే ఉంటాయి. మొత్తం దీని లెంత్ వచ్చేసరికి ఒక 8 మీటర్ వరకు ఉంటది. దీన్ని తయారు చేయడానికి 3 నెలలు పట్టిందంట వీళ్ళకి. 14 మంది కలిసి దీన్ని తయారు చేశారు. 2 కంపెనీస్ కలిసి డ్రాగన్ తయారు చేసినాయి. ఒకటి ఎయిర్ స్టేజ్ కంపెనీ అండ్ ఇంకోటి వచ్చేసరికి ఎలక్ట్రిక్ షీప్ ఈవెంట్స్ అని చెప్పేసి 2 కంపెనీస్ అయితే కలిసి డ్రాగన్ తయారు చేసినాయి. అండ్ నార్మల్గా ఏ యుగంలో ప్రమోషన్స్ నార్మల్గా ఏ యూజ్ చేసి గ్రాఫికల్గా చేయకుండా మేము ఇది రియల్గా ఒక డ్రాగన్ లాగా తయారు చేసి మేము ప్రమోషన్స్ చేసామని చెప్పేసి హెచ్బిఓ చెప్తుంది. నెక్స్ట్ మాకు రష్యాలో ఫుడ్ డెలివరీ రోబోట్స్ ఉంటాయి కదా, వీటికి పెద్ద కష్టం వచ్చిందని చెప్పొచ్చు. 2-3 రోజుల నుంచి రష్యాలో బాగా వర్షాలు పడతా ఉన్నాయి. మొత్తం వాటర్ వచ్చేసినాయి రోడ్ల మీద. ఈ ఫుడ్ డెలివరీ ట్రక్స్ చాలా చిన్నగా అయితే ఉంటాయి ఇవి. సో ఇవి ఆ వాటర్లో కూడా డెలివరీ చేయడానికి వెళ్తున్నప్పుడు పాపం అవి వాటర్లో మునిగిపోతున్నాయి కాబట్టి సెన్సర్స్ పనిచేయట్లేదు, కెమెరాస్ కూడా బ్లాక్ అయిపోతున్నాయి, వాటికి ఎటెలాలో తెలియట్లేదు, కంప్లీట్గా అక్కడే ఆగిపోతున్నాయి రోడ్డు మీద. అక్కడ ఎవరైతే పబ్లిక్ ఉంటారో వాటిని తీసుకొచ్చి పక్కకు పెడుతున్నారు. కంపెనీ ఏదైతే ఈ రోబోట్స్ ని మానిటర్ చేస్తూ ఉంటుందో, మేనేజ్ చేస్తూ ఉంటుందో, వాళ్ళు వచ్చేసి మొత్తం ఆ రోబోట్స్ అన్నిటిని ఒక ట్రక్ ఎక్కించుకొని తీసుకెళ్లిపోయారు. నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్లే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే మోహన్ అడుగుతున్నారు, సామ్సంగ్ విల్ మేక్ చిప్స్ రైట్, దెన్ వై డోంట్ ఫోన్స్ విల్ బి చీపర్. అంటే సామ్సంగ్ చిప్ తయారు చేస్తుంది కదా, ఎందుకు వాళ్ళ ఫోన్స్ తక్కువ రేటు పెట్టరా అన్నట్లుగా అడుగుతున్నారు. వాళ్ళు చిప్ తయారు చేస్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళు తక్కువ రేటుకి పెట్టారు అనుకోండి, మిగతా వాళ్ళకు కూడా మార్కెట్ మీద ఇంపాక్ట్ అయితే పడుతుంది. సో ఇది సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నీకు ఒక గ్రనేడ్ కొండ ఉంది, దాని నుంచి నువ్వు పీసులు కట్ చేసి కస్టమర్స్కి అమ్ముతున్నావు. నీకు వచ్చిన వాళ్ళు డీలర్స్ ఉంటారు, వాళ్ళకి అమ్ముతున్నావు. అందరికి ఒకటే ప్రైస్కి ఇస్తావు. అందరికి ఒక 20 రూపాయలకి ఇస్తాను. నేను నా ఎగ్జాంపుల్గా చెప్తాను, నాకు 20 రూపాయలకి నువ్వు ఇస్తున్నావు, స్టోన్ని ఇస్తున్నావు ఒక్కొక్కరికి. నాదే కదా కొండ అని చెప్పేసి బయటకు వెళ్ళి 10 రూపాయలకి అమ్మవు కదా, నువ్వు కూడా 20 రూపాయలకి అమ్ముతావు. ఒకవేళ నువ్వు బయట మార్కెట్లోకి వెళ్ళి 10 రూపాయలకి అమ్మడం మొదలు పెట్టావు అనుకోండి, ఎవరైతే నీ దగ్గర వచ్చి కొనుక్కుంటున్నారో వాళ్ళు కూడా వచ్చి నీ దగ్గర 10 రూపాయలకి అడుగుతారు. అప్పుడు నీ బిజినెస్ లాస్ అవుతుంది. సింపుల్ బిజినెస్ మార్కెట్ రేట్ ప్రకారమే అమ్మాలి. మార్కెట్ రేట్ తగ్గట్టు నువ్వు అమ్మలేదు అనుకో, నీ మీద ఇంపాక్ట్ పడుతుంది. నెక్స్ట్ మనకు జొమాటోలో లీవ్ ఎట్ డోర్ స్టెప్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. సో వీళ్ళు మనకు ఫోన్ చేయరు, డెలివరీ బాయ్స్ వచ్చేసి మన డోర్ స్టెప్ దగ్గర ఫుడ్ ఆర్డర్ డెలివరీ పెట్టేసి అక్కడ వెళ్ళిపోతారు, ఫోటో తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు దీన్ని ఒక జొమాటో డెలివరీ పర్సన్ అయితే మిస్యూజ్ చేశాడు. ఇది మొత్తం సీసీటీవీ కెమెరాలు రికార్డ్ అయింది. ఫుడ్ డెలివరీ కోసం వచ్చి అక్కడ డోర్ స్టెప్ దగ్గర పెట్టేసి ఫోటో తీసేసి మళ్ళీ ఫుడ్ని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడు. అంటే డెలివరీ చేసినట్టు వాళ్ళకి తెలుస్తుంది కానీ అక్కడ ఫుడ్ అయితే కనిపించదు. ఈయన తీసుకొచ్చి ఎవరైనా తీసుకెళ్ళిపోవచ్చు. సో ఆయన అలా అనుకున్నాడు, ఎవరైనా తీసుకెళ్ళిపోయారేమో అనుకున్నారు కానీ సీసీ కెమెరా ఉండడం వల్ల క్లియర్గా తెలిసిపోయింది ఎవరు తీసుకెళ్లారు, ఆయన తీసుకెళ్లాడు. దీన్ని జొమాటో సీరియస్ గా తీసుకుంది. మొత్తం ఇప్పుడు దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. మెక్సికోలో ఒక రియల్ బ్యాట్మ్యాన్ అయితే తిరుగుతున్నాడు. బ్యాట్మ్యాన్ ఏం చేస్తాడు, క్రైమ్ జరగకుండా ఆపుతూ ఉంటాడు కదా, అట్లనే ఈ బ్యాట్మ్యాన్ చేస్తున్నాడు మెక్సికోలో. ఈయన ఏం చేస్తున్నాడు అంటే నార్మల్గా బైక్స్ దొంగతనం చేస్తుంటారు కదా, బైక్స్ దొంగతనం చేసే వాళ్ళని పట్టుకుంటున్నాడు. పట్టుకొని వాళ్ళని మొత్తం టేప్ తో చుట్టేసేసి పోల్కి వాళ్ళ ముందు బైక్ పెట్టేసి వెళ్ళిపోతున్నాడు. తర్వాత వచ్చి పోలీసులు చూసుకొని వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఇట్లా 4 to 5 మెంబర్స్ అయితే పట్టించాడు బైక్ దొంగల్ని. సో అందుకే అందరూ మెక్సికోలో ఇతన్ని బ్యాట్మ్యాన్ అని పిలుస్తున్నారు. ఆయన ఎవరో కూడా తెలియదు, ఎవరు వీళ్ళని పట్టుకుంటున్నాడు, వీటి గురించి ఏమి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. నెక్స్ట్ సోషల్ మీడియాలో ఇది బాగా వైరల్ అవుతుంది, మీకు తెలిసిన విషయమే ఇది. ఒక అమ్మాయి తన కాబోయే భర్తనే చంపేసింది ప్రియుడి కోసం. అమ్మాయి పేరు వచ్చేసరికి సియా కేతర్ అనే ఒక అబ్బాయితో ఈ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయితే అయింది ఫిబ్రవరిలో. పెళ్లి నవంబర్లో జరగబోతుంది వీళ్ళది. అది కూడా జైపూర్లో ఒక ప్యాలెస్లో మంచిగా 17 కోట్లు పెట్టి మొత్తం ప్లాన్ చేశారు. ఈ అబ్బాయి సిన్సియర్గా అమ్మాయిని లవ్ చేస్తూ ఉన్నాడు. వీళ్ళు వీడియోస్ చూసినా కానీ ఇక్కడ మీకు అర్థమైపోతుంటది, అబ్బాయి అమ్మాయి మీద లవ్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు సిన్సియర్గా. అమ్మాయి ఏమో నటిస్తుంది, అబ్బాయి మీద లవ్ ఉన్నట్లయితే నటిస్తుంది తప్పితే అక్కడ ఏం లేదు. వీళ్ళిద్దరు కలిసి అమ్మాయి పుట్టినరోజు అంటే జూన్ 18వ తారీఖు, ఈ మంత్ 18వ తారీఖు లోహాగఢ్ ఫోర్ట్ కి అయితే వెళ్ళారు. ఇది చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటది ప్లేస్ ఇది, అండ్ ఇది చాలా ఎత్తులో ఉంటది. ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళారు జూన్ 18th రోజు, ప్రీ వెడ్డింగ్ షూట్ అన్నట్లుగా అయితే వెళ్ళారు. అండ్ అక్కడి నుంచి అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చేసింది. అబ్బాయి కింద పడిపోయాడు, ఒక 400 feet నుంచి కింద పడ్డాడు అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చి గొడవలు చేసింది అనమాట. పోలీసుల దగ్గర కంప్లైంట్ అయితే ఇచ్చింది. అండ్ పోలీసులు కూడా నిజంగానే పడిపోయాడేమో పొరపాటున అని చెప్పేసి అనుకున్నారు. అండ్ తర్వాత ఈ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి అయితే నమ్మబుద్ధి కాలేదు, అబ్బాయి పడిపోయాడు అంటే. ఈ అమ్మాయి మీద డౌట్ అయితే ఉంది వీళ్ళకి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఈ అమ్మాయి మాత్రం నటిస్తూనే ఉంది. ఈవెన్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కూడా అబ్బాయి మీద ప్రేమ ఉన్నట్లు, నేను మిస్ అవుతున్నాను, మళ్ళీ తిరిగిరా అన్నట్లు ఇట్లా రకరకాల పోస్టులు అయితే పెడతా ఉంది. సో పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా. పోలీసులు మొత్తం ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ అంతా చూసారు ఫోర్ట్ దగ్గర. అక్కడ ఒక అబ్బాయి అనుమానాస్పదంగా కనిపించాడు. ఎండలో స్వెటర్ వేసుకొని, మాస్క్ పెట్టుకొని, టోపీ పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు వీళ్ళ వెనకాలే. సో ఈ అబ్బాయిని ఐడెంటిఫై చేసి పట్టుకున్నారు.
పట్టుకుంటే అబ్బాయి పేరు చేతన్ అని తెలిసింది. ఈ అబ్బాయి ఫోన్ నెంబర్‌తో ఈ అమ్మాయి కాల్ రికార్డ్‌ని ఒకసారి మ్యాచ్ చేసి చూసారు. ఈ అమ్మాయి కాల్ రికార్డ్స్ చూస్తే దగ్గర ఈ అబ్బాయితో ఒక 280 గంటల వరకు మాట్లాడింది. అంతసేపు వీళ్ళు మాట్లాడుకున్నారు. సో, వీళ్ళిద్దరైతే లవ్‌లో ఉన్నారు. ఈ అబ్బాయిని వదిలించుకోవాలి. ఎంగేజ్‌మెంట్ అయిన అబ్బాయిని వదిలించుకోవాలి. వదిలించుకోవాలంటే సింపుల్‌గా ఎళ్లి వాళ్ళ పేరెంట్స్‌కి చెప్తే నేను ఇట్లా వేరే వాళ్ళని లవ్ చేస్తున్నాను అని చెప్తే మ్యారేజ్ క్యాన్సిల్ అయ్యేది కదా! ఈ అమ్మాయిని అడిగారు పోలీసులు ఎందుకు ఇలా చేసావు అంటే, ఒకవేళ మా సైడ్ నుంచి మ్యారేజ్ మేము ఒకవేళ క్యాన్సిల్ చేస్తే మా అమ్మ నాన్నల పరువు పోద్ది అని చెప్పేసి నేను ఇలా చేశానని చెప్తుంది. ఇప్పుడేమన్నా వాళ్ళ అమ్మ నాన్న పరువు నిలబడిందా? ఇంకా దారుణంగా అయిపోయింది. వాళ్ళు బయటికి కూడా రాలేరు ఈ అమ్మాయి చేసిన పనికి. వీళ్ళిద్దరైతే వాళ్ళ క్రైమ్ అయితే ఒప్పుకున్నారు. వీళ్ళిద్దరు కలిసే దోసేశారు. అక్కడ పైన ఏం జరిగిందంటే అబ్బాయి కాలు జారి పడిపోలేదు. వీళ్ళిద్దరే అబ్బాయిని తోసేశారు. తోసేసి కిందకొచ్చి నాటకాలాడారు. వీటిని చాలా సీరియస్‌గా తీసుకోవాలి. ఎందుకంటే ఈజీ అయిపోతుంది. అబ్బాయిల్ని చంపేయడం, ఎవరితో అఫైర్ పెట్టుకోవడం ఇట్లాంటివి చాలా కామన్‌గా అయిపోతుంది మనకి. మనం చెప్పుకుంటున్నాం న్యూసుల్లో. ఇట్లాంటివి ఖచ్చితంగా చాలా సీరియస్‌గా తీసుకోవాలి. వీళ్ళకేసే శిక్షలు ఎలా ఉండాలంటే మిగతా వాళ్ళకి భయం పుట్టాలి ఇట్లాంటి పనులు చేయాలంటే. సో, మీరేమంటారు దీని గురించి కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇదే ఇప్పటివరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్‌లో కలుద్దాం. అప్పటివరకు సెలవు. బాయ్.